జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణకు ఆ పార్టీ షాక్ ఇచ్చింది. సత్యనారాయణపై వేటు వేసింది జనసేన పార్టీ. బొలిశెట్టి సత్యనారాయణతో తమకు ఎలాంటి సంబంధం లేదు అంటూ జనసేన ఒక లెటర్ని ఇష్యూ చేసింది. ఈ మధ్య బొలిశెట్టి సత్యనారాయణ తీరు కొంత వివాదాస్పదంగా ఉంది అంటూ కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. కూటమి సర్కార్ అన్యాయానికి సంబంధించి బొలిశెట్టి ప్రశ్నిస్తూ వస్తున్నారు. కూటమి సర్కార్ను ఇరకాటంలో పడేసేలా బొలిశెట్టి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. దిద్దుబాటు చర్యలకు దిగింది నేపథ్యంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సత్యనారాయణ కార్యక్రమాలతో పార్టీకి సంబంధం లేదంటూ చెప్పింది. అట్ ది సేమ్ టైం పవన్ను ఉద్దేశించి బొలిశెట్టి సత్యనారాయణ ఒక ట్వీట్ కూడా చేశారు. పార్టీ నుంచి విముక్తి చేసినందుకు థ్యాంక్స్ అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ విషయంలో జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. చాలా రోజులుగా కూటమి ప్రభుత్వం మీద బొలిశెట్టి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అట్ ది సేమ్ టైం పర్యావరణ పరిరక్షణ కోసం బొలిశెట్టి కృషి చేస్తున్నారు. పర్యావరణ మంత్రిగా ఉన్నటువంటి జనసేనానికి ఇది కొంత ఇబ్బందికరంగా మారుతుందని ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఆయన పదవి నుంచి బయటకు వచ్చారు ముందుగా. ఆ తర్వాత ఇప్పుడు పార్టీ ఆయన్ను ఇక పార్టీ సభ్యత్వం నుంచి కూడా తప్పించినటువంటి పరిస్థితి కనపడుతోంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. బొలిశెట్టితో జనసేన పార్టీకి సంబంధం లేదు అంటూ జనసేన పార్టీనే వాళ్ళ లెటర్ హెడ్తో ఇష్యూ చేసినటువంటి డీటెయిల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అయితే చాలా కాలంగా జనసేన పార్టీకి ఒక స్ట్రాంగ్ వాయిస్గా బొలిశెట్టి ఉన్నారు. అధికారంలో లేనప్పుడు జనసేన పార్టీ కోసం ఆయన ఫైట్ చేశారు. చాలా స్ట్రాంగ్గా డిఫెండ్ చేశారు జనసేన పార్టీని. అలాంటి పార్టీ నుంచి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇంత స్ట్రాంగ్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత బొలిశెట్టి లాంటి ఒక వాయిస్ పార్టీకి దూరం అవడం కారణం ఏంటి అనేది చూసినప్పుడు ఆయన కొన్ని కేసులు ఫైట్ చేస్తున్నారు. కేసుల కోసం, పర్యావరణ కోసం ఆయన ఫైట్ చేస్తున్నారు. మరి పర్యావరణ మంత్రిగా ఉన్న జనసేనానికి అది ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను బయటకు వస్తా, నేను నా పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పి ఆయన చెప్పారు.